రామాయణం ఉపవాచకం వాల్మీకి రామాయణంలోని కాండలు బాలకాండం, అయోధ్యకాండం, అరణ్యకాండం, కిష్కింధకాండం, సుందరకాండం, యుద్ధకాండం. వాల్మీకి మహర్షి సంస్కృతంలో రచించిన ఆది కావ్యం రామాయణం. రామాయణంకు మరికొన్ని పేర్లు పౌలస్త్యవధ, సీతయాశ్చరితం మహత్, 6 కాండలు, 24,000 శ్లోకాలు. రామాయణ ఇతిహాసంలో ఏ వంశపు రాజులు ఇతివృత్తాలున్నాయి? సూర్యవంశం. ఆ వాల్మీకీయమైన సీతా జనన వృత్తాంతం గల తెలుగు రామాయణం భాస్కర రామాయణం. భాస్కర రామాయణంలో నాటకీయత గల కథాఘటం రావణ సుగ్రీవ సంవాదం. గౌతమాశ్రమ వృత్తాంతంలో ఇంద్రుడు కూడే కూసినట్లు ఉన్న రామాయణం రంగనాథ రామాయణం. మూలంలో లేనప్పటికీ రాముని మహత్యాన్ని వెల్లడించడానికి బుద్ధారెడ్డి చెప్పిన వృత్తాంతం అహల్య రాయిగా పడి ఉండు వృత్తాంతం. మందరకు రామునిపై గల వైరమునకు కారణమును బుద్ధారెడ్డి ఇట్లు చెప్పును. చిన్నతనంలో రాముడు మందర కాళ్ళు విరుచుట. రంగనాథ రామాయణంలోని వాల్మీకములు జంజుమాలి వృత్తాంతం, సులోచన సహగమన వృత్తాంతం, కాలనేమి కథ, రావణుడు విభూషణ్ణి తరం కొట్టుట, ఉడత భక్తి, కైకసి వృత్తాంతం, రావణుని ముందు హనుమంతుడు తోకను పెంచుట, రావణుని పాతాళ హోమం. లక్ష్మణుడు సీత ఎత్తిపొడుపులను భరించలేక రాముని కొరకు పర్ణశాలను విడిచి వెళ్ళు సందర్భం గల రామాయణం రంగనాథ రామాయణం. రావణ సంహార సందర్భంలో రావణుని నాభియందు అమృతమును గూర్చి రామునికి చెప్పినది విభూషణుడు. వాల్మీకంలో రావణునిపై బ్రహ్మాస్త్రం ప్రయోగించమని రామునికి చెప్పినది మా తల్లి. దశరథునిచే పుత్రికామిష్టయోగం చేయించినవాడు ఋష్యశృంగ మహర్షి. సూర్యవంశ రాజుల కులగురువు వశిష్ఠుడు. రామునికి అతి బల విద్యలను ఉపదేశించినవాడు విశ్వామిత్రుడు. పాదుక అభిషేకమును చేసి పాదుకల ప్రతినిధిగా రాజ్యమును కాపాడినవాడు భరతుడు. చిత్రకూటం వద్ద సీతకు ఉపదేశం చేసిన పతివ్రత అత్రి భార్య అయిన అనసూయ. శూర్పణఖ సోదరులైన కరదూషణలు ఎంతమంది? 14,000. మాయలేడు రూపంలో వచ్చిన రాక్షసుడు మారీచుడు. సుగ్రీవునితో మైత్రి చేసుకోమని రామునికి చెప్పిన రాక్షసుడు కబంధుడు. రాముని కోసం ఎదురు చూస్తున్న శబరి ఉన్న ఆశ్రమం మాతంగముని ఆశ్రమం. వాలిని వధించి కిష్కింధను రాముడు ఎవరికిచ్చాడు? సుగ్రీవునికి. సీత అన్వేషణకే దక్షిణ దేశంకు వెళ్ళిన హనుమదాదులకు నాయకుడు అంగదుడు. హనుమంతుడు లంకకు వెళ్ళి సీతను చూసి వచ్చిన ఘట్టమున్న కాండం సుందరకాండం. సముద్రంపై వారధి నిర్మాణానికి సారథ్యం వహించినది విశ్వకర్మ కుమారుడైన నీలుడు. రావణుని సోదరులు కుంభకర్ణుడు, విభూషణుడు. రామునికి ఆదిత్య హృదయాన్ని ఉపదేశించినవాడు అగస్త్యుడు. రావణుని కుమారుడు మేఘనాథుడు. పట్టాభిషేకానంతరం సీత ఎక్కడికి పంపబడినది? గంగా తీరంలోని వాల్మీకి ఆశ్రమానికి. నిర్వచనోత్తర రామాయణాన్ని రచించిందెవరు? తిక్కన్న. ఉత్తర రామాయణ చంపు కావ్య రచయిత కంకంటి పాపరాజు. రాముని కుమారులు కుశలవులు. సీతాగ్ని పరీక్ష ఎక్కడ జరిగింది? వాల్మీకి ఆశ్రమం. మొల్ల రామాయణంలో చుక్కలు తలపూలుగా మేనుని పెంచినవాడు హనుమంతుడు. మల్లికార్జున భట్టు భాస్కర రామాయణంలో హాస్యరసాన్ని పోషించిన సందర్భం హనుమదాదుల మధువన ప్రవేశం. రామపాత్రను పురుషోత్తముడని వ్యాచముగా చెప్పినవాడు గోనబుద్ధారెడ్డి. రామపాత్రను ఉత్తమ పురుష పుంగవునిగా చిత్రించిన గ్రంథం భాస్కర రామాయణం. గుహని పాత్రను మగ్ధభక్తికి ప్రతిరూపంగా శ్రీరాముని కాలు కడిగే అమాయకునిగా చిత్రించింది మొల్ల. రంభ రావణ సంవాదం గల తిక్కన కృతి నిర్వచనోత్తర రామాయణం. మహాభారతంలో రామకథను రచించినవాడు ఎర్రన్న అరణ్యపర్వంలో. వశిష్ఠ రామాయణంకు మరొక పేరు యోగ వశిష్టం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, అలాగే ఇలాంటి టెట్ కంటెంట్స్ ఇంకా చూడాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ లాస్యాస్ ఎడ్యుకేషన్.